మాట్లాడుతూ కూడా ఎక్కువ అదే ఆవేదనతో మాట్లాడాడు కదా, మీరు చూశారు కదా మొత్తం. సో రేవంత్ రెడ్డి గారు ఎలా విక్టిమ్ అయ్యాడు ఈ విషయంలో, ఈ జరిగిన ఘటనలో అల్లు అర్జున్ గారి బిహేవియర్ ని అనలైజ్ చేయమంటే మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటండి, ముందు ఒక అమానవీయమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దానికి రాజకీయ రంగు పొలవటం, ప్రాంతీయ రంగు పొలవటం, కులం రంగు పొలవటం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారిది మీరు ఇందాక అన్నారు బాధ్యతారాహిత్యం అనేది, చాలా అబ్సల్యూట్ గా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు ఆంధ్రాలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక సభ వెళ్ళారు, ఎన్నికల సభ, మంగళగిరి దగ్గర. ఆ సందర్భంగా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పురంధరేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సభ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు ప్రసంగించే టైంలో ఆయన ఒక అప్పీల్ చేశాడు. అక్కడ జనం ఏం చేశారంటే మైకులు మీద ఎక్కేశారు, తర్వాత పోల్స్ మీద ఎక్కేశారు. ఆయన ప్రసంగం ప్రారంభించకుండా ముందు వాళ్ళందరినీ దించండి అని చెప్పాడు ఆయన, పోలీసు వాళ్ళని. ప్రాణాలు పోతాయి ఏమాత్రం జరిగినా అని. అది స్వయంగా ప్రధానమంత్రి గారు మీరు అందరు దిగండి, భాయ్యం మిత్రం అని చెప్పి ఆయన ఆపేశాడండి. ఏంటంటే ఏ మాత్రం ఇటువంటి ప్రజలు ఎక్కువగా గుమికూడిన చోట ఏం జరుగుతుందనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఒక బాధ్యతగా ఆయన చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడ దాని మీద కూడా జరిగింది. అప్పుడు పోలీసులు సరిగా సహకరించలేదనేటువంటిది కూడా సరే, ఆ విషయం పక్కన పెడితే ఇదే పుష్ప సెప్టెంబర్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, సెప్టెంబర్ 14 ఎప్పుడో పట్నాలో ఒక గాంధీ మైదాన్లో వాళ్ళది ఒక ప్రోగ్రామ్ చేశారు, అక్కడ ఈవెంట్ చేశారు బీహార్లో. అక్కడ నియర్లీ స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటండి. అది చూసిన తర్వాత అయినా కూడా ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఒక సినిమాకి విపరీతమైనటువంటి ఒక క్రేజ్ని క్రియేట్ చేశారండి. అది ఆర్టిఫిషియల్ గా వచ్చిందా, సహజ సిద్ధంగా వచ్చిందా? సహజ సిద్ధంగా కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ప్రమోషన్ లో వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి ప్రజలు గుమికూడినప్పుడు. ఇవాళ నేను 2 days బ్యాక్ హిందూలో దీని మీద ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ వేశారండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో అది మొత్తం హిందూలో ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ వేశారు. అందులో డీసీపీ సౌజన్ ఆయన యాదవ్, యాదవ్ ఇక్కడ నేను నోట్ చేసుకున్నా, ఆకాంక్ష యాదవ్ అని ఆయన కూడా చెప్పారు. అక్కడ జనం ఈయన బౌన్సర్లు నెట్టేశారంట వస్తుంటే. పోలీసులు పోలీసులు హీరోకి చెప్పడానికి వెళుతుంటే మీరు హీరోని కలవడానికి వీల్లేదు, హీరో నేను హీరో అంటే వాళ్ళ అన్నమాట అనాల్సి వస్తుంది. యాక్టర్ అర్జున్ కలవడానికి వెళ్తుంటే కలవడానికి లేదని బౌన్సర్లు పోలీసులను ఆపేశారంట, ఇష్టానుసారంగా నెట్టేశారు. దానికి దట్ లీడ్స్ టు స్టాంపేడ్ అని చెప్పింది. పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా ఏసీపీ గారు వెళ్ళారు, బయట సిచ్యువేషన్ బాగాలేదు, మీరు వెళ్ళిపోవాలంటే సహకరించాలి కదండి. అసలు ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అండి. ప్రైవేట్ ఈవెంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఏం చేయాలంటే పోలీసులకి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరించాలి. కానీ ఇది రివర్స్లో ఉండి పోలీసుల్ని తప్పు లేకపోతే ప్రభుత్వాన్ని తప్పు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేమో ప్రభుత్వ ప్రైమరీగానే ఒక బ్లండర్ చేశాడండి అల్లు అర్జున్ గారు కావచ్చు. తర్వాత ఇంకోటి సార్, ఒక్క నిమిషం అండి, ఇందాక నెట్టి కుమార్ గారు ఒకటి చెప్తున్నారు. నెట్టి కుమార్ గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను ఒకటి చెప్పదలిచా. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఏం చెప్తుందో తెలియదు, అంటే అది వెల్లడయ్యేంత వరకు పోలీసులు వేచి చూడాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్ గా తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా అందువల్ల పోలీసులు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే అరెస్ట్ వారెంట్ ఉంది, వెళ్ళి అరెస్ట్ చేస్తారు. వెయిట్ చేయాల్సిన అవసరం అసలు ఎట్టి పరిస్థితులు లేదు. ఆయన 2 గంటలు ఆగండి, కోర్టులో ఏదో జరుగుతుంది, కోర్టులో ఏదో చెప్తుంది అంటే అక్కడ వెయిట్ చూడాల్సిన అవసరం లేదండి. అందుకే చెప్పారు ఇవాళ చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, హవెవర్ బిగ్ దే ఆర్, చట్టం అందరికీ సమానమే, వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటికైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ఇవాళ ఎందుకంటే ఆయన్ని కొంతమంది బ్లేమ్ చేసి ఉండొచ్చు, అది ఎందుకంటే పొలిటికల్ కలర్ తీసుకుంది, ఆయనకి ఏదో ఫాలోయింగ్ ఉంది కాబట్టి, లేదంటే ఏదైనా ఒక క్యాస్ట్ ఎఫిలియేషన్ ఉంది కాబట్టి దాన్ని ఏదో ఓట్ల రూపంలో కొన్ని రాజకీయ పార్టీలు చూడటం కూడా కరెక్ట్ కాదు. అది ఇదేంటంటే ఇది ఒక టెంపరీగా ఉంటుంది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా